హాయ్ అండి. ప్రేమంటారా 43వ భాగం వినండి. మీరు టెన్షన్ పడకండి, మేమిద్దరం చూసుకుంటాం అంది గ్రీష్మ. థ్యాంక్ యూ అన్నాడు సిద్ధు. మీరు వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది, డాడీకి ఫోన్ చేశాను, వస్తారు అని చెప్పాడు సిద్ధు. అలాగే, దిగాక ఫోన్ చేస్తాను అంది దుర్గా. అన్నా, జాగ్రత్త, ఏ మందు ఎలా వేయాలో ఆంటీకి అన్నీ వివరంగా చెప్పు అంది అక్షు. అన్నీ అంకుల్కి తెలుసు, అంకుల్ చూసుకుంటారు అన్నాడు. బస్సు బయలుదేరే వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంది అక్షు. వాళ్ళు వెళ్ళాక ఇంటికి వచ్చాడు సిద్ధు. ప్రియాతోటి రామ్తోటి కూర్చుని గలగలా కబుర్లు చెప్తున్నాడు క్రిష్. కొడుకు అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రియాకి చాలా సంతోషంగా ఉంది. పోనీలే, అందరితోటి ఉంటే మామూలు అవుతాడు అనుకున్నాడు కుమార్. అక్షు వాళ్ళు దిగేసరికి నైట్ 10 అయింది. ప్రసాద్ వచ్చాడు అక్కడికి. ప్రసాద్ని చూస్తూనే అక్షు పరిగెత్తుకెళ్ళి హగ్ చేసుకుని అలా ఉండిపోయింది. డాడీ కుచి అసలు వదిలుండేది కాదు. క్రిష్ అంటే ఎంత ఇష్టమో డాడీ అంటే అంతే ఇష్టం. అలాంటిది ఇద్దరినీ వదిలి ఉంది అంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది అంది దుర్గా గ్రీష్మ సాహితులతో. ఏమైందిరా, ఇప్పుడు వచ్చేసాడు కదా అన్నాడు ప్రసాద్. కానీ ఇదంతా నా వల్లే కదా డాడీ అంది అక్షు. కాదురా, వాడి ఆలోచన విధానంలో తప్పుంది. నిన్ను ఫ్రెండ్ అనుకున్నాడు కానీ ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వలేదు. నీలు ఆకర్షణలో పడ్డాడు. కానీ కొద్ది రోజులకే నిన్ను వదిలి ఉండడం వాడికి ఎంత కష్టమో అర్థమైంది. మనసుకు సమాధానం చెప్పుకోలేక ఆ డిప్రెషన్లో నువ్వు కనపడడం, నీతో మాట్లాడడం, ఇవన్నీ. ముందు ఇంటికి వెళ్దాం రండి అన్నాడు. నమస్తే అంకుల్ అన్నారు గ్రీష్మ సాహితి. నమస్తే, రండి అంటూ కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్తుండగా దారిలో, అవునరా, నిన్న ఉదయ్ వచ్చాడు. కుమార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు మదర్ పోయారట, ఎక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు, ఇవన్నీ చాలా అడిగాడు అన్నాడు. మీరేం చెప్పారు డాడీ అంది అక్షు. వాళ్ళకెందుకట ఆ విషయాలన్నీ అంది దుర్గా. అదే అడగమని ఉంటుందంటీ అంది గ్రీష్మ. నువ్వేం చెప్పావు డాడీ అంది మళ్ళీ అక్షు. కాశీలో జరుగుతున్నాయని చెప్పాను అన్నాడు ప్రసాద్. ఇప్పుడు కాశీగాని వెళ్తారు వాళ్ళు అంది దుర్గా నవ్వుతూ. వెళ్ళనివ్వండి, వెళ్ళి కాశీలో తిరిగితే పుణ్యమైనా వస్తుంది అంది గ్రీష్మ. చేసేవన్నీ పాపాలే అంది సాహితి. కుమార్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడిగాడు. వాడికి వాళ్ళ మదర్ పోయింది, ఆ బిజీలో ఉన్నాడు, ఎవ్వరికీ నెంబర్లు ఇవ్వద్దన్నాడు అన్నాను. మా దగ్గర ప్రియగారి నెంబర్ ఉంది, ఆవిడ ఫోన్ తీయట్లేదు అన్నాడు ఉదయ్. బహుశా కంగారులో ఇంట్లో వదిలేసి వెళ్ళిందేమో అన్నాను. మీరు ఒకసారి కుమార్ గారికి చేసి ఇవ్వండి, పలకరిస్తాను అన్నాడు. సారీ అండి, అలా బాగోదు, మీరు ఇక్కడికి వచ్చాక పలకరించండి అని చెప్పి పంపేశాను. జిడ్డురా బాబు, చాలాసేపు వదలలేదు అన్నాడు ప్రసాద్. రేపటికి అది వస్తుంది అంది అక్షు. ఏం చెప్పాలో ముందే ప్రిపేర్గా ఉండు అన్నాడు ప్రసాద్. నువ్వు నాకు వదిలేవే, నేను చూసుకుంటా దాన్ని అంది గ్రీష్మ. ఎందుకే దాంతో గొడవ మనకి అంది అక్షు. ఇంటికి చేరారు. ఇది మాది, అది క్రిష్ వాళ్ళది అంది అక్షు. పక్క పక్కనే ఉన్నాయి రెండు, ఒకేలా బాగున్నాయి అంది సాహితి. లోపలికి వస్తూ, డాడీ పెట్టేది అంది అక్షు. సారీరా, సుధాకర్ అంకుల్ వాళ్ళకి ఇచ్చేశాను అన్నాడు. నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి ఇచ్చారా అంది. నలుగురు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాం, దాన్ని చూసేవాళ్ళు లేరు, దానికి ఇబ్బంది అవుతుందని అంకుల్కి ఇచ్చాను, కావాలంటే మళ్ళీ తెచ్చుకుందాంలే అన్నాడు ప్రసాద్. అలా ఏం బాగుంటుంది డాడీ, వాళ్ళు పిల్లలు అలవాటు పడిపోయి ఉంటారు కదా దానికి, తీసుకొస్తే వాళ్ళు బాధపడతారు కదా, పోనీలే ఉండనివ్వండి, కానీ ఒకసారి వెళ్ళి చూసొద్దాం అంది అక్షు. నీలు ఫ్లైట్ దిగి ఇంటికొచ్చింది. అరే, చెప్తే నేను వచ్చేవాడిని కదా పికప్ చేసుకోవడానికి అన్నాడు ఉదయ్. చెప్పిన పని ఒకటి చేశారు, ఇది చేస్తారు అంది నీలు. చాలాసార్లు అడిగాను రా ప్రసాద్ని, ఒట్టి జిడ్డు, అసలు తను అనుకున్నదే కానీ మనం చెప్పేది వినడు. మొత్తానికి చెప్పాడు, కాశీలో ఉన్నారట అందరూ అన్నాడు. అది మీరు నమ్మారు. వాళ్ళతో వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా లేదు. నేను చేస్తుంటే రింగ్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ ప్రియాకి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంది నీలు. ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిందట్రా, ప్రసాద్ అన్నాడు అన్నాడు. మీరు నమ్మారు, అందుకే కథలు చెప్తున్నారు. వెళ్ళిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఫోన్ వదిలేస్తే ఛార్జింగ్ ఉంటుందా? మనం చేస్తుంటే రింగ్ అవుతోంది కదా. రోజు ఛార్జింగ్ పెడుతున్నాడా ఫోన్కి? వీళ్ళంతా కలిసి ఏదో డ్రామా చేస్తున్నారు డాడీ.
వెళ్దాం పద, నేను అడుగుతాను ప్రసాద్ని అంది. ఇప్పుడే వచ్చాగవా, కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను అంది సౌజన్య. ముందు క్రిష్, ఆ తర్వాత ఏదైనా. డాడీ పద అంది. ఇద్దరూ ప్రసాద్ ఇంటికి వెళ్ళారు. బాల్కనీలోనే కూర్చుని కనిపిస్తోంది అక్షు. ఇంకా ఇద్దరు అమ్మాయిలు. ఎవరి అమ్మాయిలు అనుకుంది నీలు. హలో అక్షు అంది కింద నుండి. హలో హాయ్ నీలు అంది పైనుండి అక్షు. నేను లోపలికి రావచ్చా అడిగింది నీలు. రా, నేను వస్తున్నాను కిందికి అంది అక్షు. ఇదేనా నీలు అంటే అంది సాహితి. మేం వస్తాం నీతో, ఏం మాట్లాడుతుందో అంది గ్రీష్మ. ముగ్గురు కిందకి దిగొచ్చి డోర్ ఓపెన్ చేశారు. లోపలికొచ్చింది. రా కూర్చో, మీ డాడీని కూడా రమ్మనవలసింది కదా అంది అక్షు. వీళ్ళిద్దరూ మీ ఫ్రెండ్స్ అనుకుంటా అంది. అవును, ఇది గ్రీష్మ, ఇది సాహితి అంది. నీ ఫ్రెండ్ క్రిష్ ఎక్కడున్నాడో తెలుసా అంది ఫ్రెండ్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. నీతోనే ఉన్నాడుగా అంది అక్షు. అబ్బా, అయితే నీకు తెలియదనుకోవాలా నేనిప్పుడు అంది నీలు. ఏంటి తెలిసేది అంది అక్షు. మీ మమ్మీ ఎక్కడున్నారు అని అడిగింది నీలు. కాశీ వెళ్ళింది అంది అక్షు. ఎవరితో అంది. ప్రియా ఆంటీ కుమార్ అంకుల్తో. కుమార్ అంకుల్ వాళ్ళ మదర్ పోయారు, కార్యక్రమాలన్నీ కాశీలో చేస్తున్నారు అంది అక్షు. అక్కడికి మీ అన్న వాళ్ళు వచ్చారా అంది. లేదు, అన్నవాళ్ళు వెళ్ళిపోయారుగా, అప్పుడే రారు అంది అక్షు. వచ్చారు, క్రిష్ తీసుకుని ఇద్దరు ఇక్కడికి అంది. ఎక్కడన్నా దాక్కున్నారా అందరూ అంది అక్షు. అదే కనిపెడతా, మీ అన్నకు ఫోన్ చెయ్యి అంది నీలు. ఏంటి ఊరుకుంటుంటే రుబాబు చేస్తున్నావు, నువ్వు చెప్తే చెయ్యాలా అంది గ్రీష్మ. నువ్వెవరు మధ్యలో మాట్లాడుతున్నావు అంది నీలు. నువ్వెవరు వీళ్ళింటికొచ్చి మాట్లాడుతున్నావు అంది గ్రీష్మ. నేను క్రిష్కి గర్ల్ ఫ్రెండ్ని అంది నీలు. అవునా, అలా అయితే క్రిష్కి ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు అంది గ్రీష్మ. నువ్వు మాట్లాడలేక తనతో మాట్లాడిస్తున్నావా అంది నీలు. నాకు బురదపై రాళ్ళు వేయడం అంటే ఇష్టం, దానికి ఇష్టం ఉండదు, అందుకే మాట్లాడట్లేదు అంది గ్రీష్మ. అంటే నేను బురదనా అంది నీలు. ఆ మాట నేను అనలేదు, నువ్వనుకుంటున్నావు అంది గ్రీష్మ. నాకు సిద్ధు కానీ రామ్ కానీ కావాలి, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఫోన్ చెయ్యి అంది నీలు. ఎందుకు ఇవ్వాలి అంది అక్షు. వాళ్ళు నా క్రిష్ని తీసుకొచ్చారు, అందుకే నాకు వాళ్ళ నెంబర్ కావాలి అంది నీలు. వాడిని నేను తీసుకురమ్మనలేదు, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అంది అక్షు. మీరంతా కలిసి క్రిష్ని నాకు దూరం చేద్దామని చూస్తున్నారు కదా అంది నీలు. అలాంటి పనులు నీవి, మావి కాదు అంది అక్షు. మర్యాదగా ఎవరో ఒకరి నెంబర్ ఇవ్వు అంది నీలు. ఆ మర్యాద ఇచ్చే నేను నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. నేను ఎవ్వరి నెంబరు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంది అక్షు. పోతా పోతా, ఊరికే పోను, క్రిష్ని తీసుకునే పోతా అంది నీలు. చేతనైతే ఆ పని చెయ్యి అంది అక్షు. చూస్తూ ఉండు, ముందు దూరం చేయలేదా, ఇప్పుడు కూడా అలాగే దూరం చేస్తాను అంది నీలు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.